జీవోల పేరుతో బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కాంగ్రెస్ కి చిత్తశుద్దుంటే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని అన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ది ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. రాబోయే రోజుల్లో వారికి రాజ్య అధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తామన్నారు. గతంలో తాను జీవో చెల్లదని చెప్పింది నిజమైంది అంటున్న గంగులతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానిపైన హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ చర్చ అయితే హాట్ గా సాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్నటి హైకోర్టు తీర్పును ఏ విధంగా చూడబోతున్నారు? ఈ హైకోర్టు తీర్పు ఇలా వస్తా అని చెప్పేసి ప్రభుత్వంలో పెద్దలందరూ తెలుసు, ప్రభుత్వం తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. కానీ 40-50 సంవత్సరాలు మోసం చేస్తున్న బీసీలను ఈసారి మోసం చేసి తప్పే ఉందని చెప్పేసి మోసం చేసే దిశగా పనికిరాని జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో నిలవని చెప్పి అందరూ తెలుసు. ఈ రోజు మా మనోభావాలు దెబ్బతినంగా మమ్మల్ని అవమానపరిచంగా భావిస్తున్నాము. ఆ జీవో చెల్లదని చెప్పి మేము ముఖ్యమంత్రి దేశానికే దిశ చూపే ఒక ప్రయత్నం మేము చేశాము. దేశంలో ఎవరు చేయని విధంగా మేము బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి చెప్తూనే దానిలో భాగంగానే జీవో విడుదల చేశాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఇది మోసం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బీసీ రిజర్వేషన్ వస్తాయని చెప్పారు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిందా? బీసీ జీవో ఎట్లా ఇచ్చినావు? మోసం చేసినట్టే కదా. మన అసెంబ్లీ జరిగింది, 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కరన్నా 5 నిమిషాల్లో స్టాల్ చేసిండ్రా? బీసీ యొక్క అంశాన్ని ఎత్తినరా? ఎత్తలే. 40-50 సంవత్సరాలే బీసీలకు అధికారం రావద్దని కోరుకున్న వ్యక్తులలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. బీసీలకు అన్యాయం చేసిందే కదా 40-50 సంవత్సరాలు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్ కావడం వలన ఈ జరిగింది. ఇది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. వాళ్ళకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని వాళ్ళు అంటున్నారు. కోర్టులను ప్రభావితం చేస్తుందా ఏ పార్టీ అయినా? ఏ ప్రభుత్వం ప్రభావితం చేస్తారా? కోర్టులు మొత్తం కూడా చట్టానికి అనుకూలంగా మొత్తం రాజ్యాంగ పరంగా నడుచుకుంటారు. మోసం చేసే భాగంగా ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మా బీసీల ప్రేమ ఉంటే మాత్రం ఇమీడియట్ గా రాజ్యాంగంలో 9 విషయాలు చేర్చి మాకు ప్రొటెక్షన్ అని చెప్పి మేము కొడుతున్నాం. సార్ ఒక్కటి అంటే మీరు బీసీల గురించి ఇంత అంటున్నారు కదా, బీసీలకు మీ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఉంది? ఈ రోజు బీసీలకు అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. మొదలు ఈ యొక్క జీవో చెల్లదని చెప్పింది కూడా మా పార్టీ, జీవో ద్వారా రాదు అని చెప్పిన మా పార్టీ. సో అన్నిట్లలో మా పార్టీ ముందు అంటే ఏ విధంగా సార్ బీసీ రాజ్యాధికారమేనా బీఆర్ఎస్ లక్ష్యం? 100% ఫ్యూచర్ లో వస్తే కావచ్చు, ఫ్యూచర్ లో మా పార్టీ డిసిషన్ తీసుకుంటే కావచ్చు, రేపు రాబోయే కాలంలో మా బీసీ నినాదం అది ఉంటే కావచ్చు. ఫ్యూచర్ లో 100% మా పార్టీ ఇప్పటికి కూడా బీసీ నినాదంతో ఉన్నది. రేపు రాబోయే కాలం ఇంకా బీసీ సీఎం ప్రకటించే అవకాశాలు అది మా పార్టీ అంతర్గత విషయం కదా. పార్టీలో చర్చిస్తాం. ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు ఆలోచించి పార్టీ అధినేత. సార్ ఇప్పుడు మీరు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, గురుకులాలు ఏర్పాటు చేశారు, ఇవి సంక్షేమ పథకాలు. రాజ్యాధికారం అంటే సీఎం అయితేనే రాజ్యాధికారం. 100% మా పార్టీలో చర్చించిన తర్వాత రేపు రాబోయే కాలంలో ఎవరు ధీటులు ఎవరు చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం అభిప్రాయం కాదు. గంగుల కమలాకర్ అభిప్రాయం ఏంటి? మేమందడంగా మా కేసీఆర్ గారికి అదే చెప్తాము. కేసీఆర్ అదే ఆలోచన ఉన్నాడు. పార్టీ అంతర్గతం ఏంటంటే బీసీ నిరంతరం ఉన్నది. బీసీ గౌరవ ఇచ్చే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే డౌట్ లేదు. 100% ఈ రోజు జీవో ద్వారా రాదు అని చెప్పి అన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మా స్టాండ్ ఫస్ట్ నుంచి అదే, జీవో ధర రాదు, రాజ్యాంగ సవరణతో అర్థం చెప్పినాము. మీరు మళ్ళీ బీజేపీ వద్దకు వెళ్లాలని చెప్పేసి అంటున్నారు కేంద్రంలో బీజేపీ వైఖరి పట్ల మీ పార్టీ ఏమంటారు? మేము బీజేపీ అంటలేము, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. ప్రధానమంత్రి ఏ పట్టణ ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి కేబినెట్ నిర్ణయం చేసుకుని పార్లమెంట్ లో బిల్లు పెడితేనే దీనికి సవరణ జరుగుతుంది. ఆ దిశగా ఆలోచించండి, మమ్మల్ని తీసుకెళ్లమని చెప్పి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు. జంతరమంగా ధర్నా చేసారు. హైదరాబాద్ లో ధర్నా చేస్తే ఈ యొక్క రిజర్వేషన్ రావు, కాబట్టి ఆ దిశగా ఆలోచించమని చెప్పినాము. ఆ దిశగా ఆలోచించకపోతే మీరు మా బీసీలను మళ్ళీ మోసం చేసిన విషయం, ఈ రోజు మోసం చేసిన మాత్రం బగ్గుమంటని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ధర్నాలు, పోరాటాలు వీటితోటి ఈ బీసీ రిజర్వేషన్లు అనేవి అమలు కావు. వీటికి ఖచ్చితంగా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో రిజర్వేషన్లను చేర్స్తేనే ఉపయోగం ఉంటుందని చెప్పేసి మాజీ మంత్రి గంగుల అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.